ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 17వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తా రక్షణ పొందిన తర్వాత క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఈ 12వ అధ్యాయం మొత్తం క్రైస్తవ జీవితానికి ఆచరణాత్మకమైన మార్గదర్శి. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, మనల్ని మనము ప్రభువుకి సజీవయాగంగా ఎలా అర్పించుకోవాలి అంటూ ఇతరుల పట్ల సహనంతో, ఓర్పుతో, ప్రేమ విషయంలో ఎలా ఉండాలి, సంఘమంతా కూడా ఒక శరీరం, ఎలాగున ఐక్యత కలిగి ఉండాలి అని అనేకమైన విషయాలను వ్రాస్తూ ఈ 11వ వచనం వచ్చేసరికి ఆసక్తిని గురించి రాస్తా ఉన్నారు. నేటి సంఘంలో నిజానికి ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే పాపం మాత్రమే కాదు, ఆత్మీయమైన నిర్లక్ష్యం, స్పిరిచువల్ లేజినెస్. చాలా మంది రక్షణ పొందారు, సంఘానికి వస్తున్నారు, కానీ సేవ చేస్తున్నారు, కానీ వారి హృదయాలలో చూస్తే ఆరంభపు ప్రేమ, మొదటి ప్రేమ చల్లారిపోయింది. మొదటిలో ఉన్న అగ్ని తగ్గిపోయింది. దేవుడు కేవలము భక్తిని మాత్రమే చూడ్డు, చేసే సేవని మాత్రమే చూడ్డు కాదు కానీ తీవ్రతను దేవుడు చూస్తాడు. ఎటువంటి తీవ్రతతో ప్రభువుని సేవిస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా ప్రభు అంటారు, నువ్వు చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దు. అలా ఉంటే నేను నిన్ను ఉమ్మివేయుదును అంటాడు ఆయన. గనుక ఆసక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అని ఈ యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. నిర్లక్ష్యం లేదా సోమరితనం అనే భావం ఎప్పుడు వస్తుందంటే, ఈ యొక్క నిర్లక్ష్యం అనేది ప్రార్థన తగ్గినప్పుడు వస్తుంది. ప్రార్థన తగ్గితే ఆత్మీయంగా ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. లేదా ఇతరమైన విషయాలను గురించిన ఆలోచనలు మనలో కలిగినప్పుడు, ఐహిక విచారం, ధనమోహం, నిరాశ ఇటువంటివి మనలో కలుగుతున్నప్పుడు నిర్లక్ష్యం అనేది వస్తుంది. లేదా ఆ స్థానంలో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మిగిలిన విషయాలు ఆక్రమించుకున్నప్పుడు దేవుని యొక్క పని లేదా భక్తి భారంగా కనిపిస్తూ ఉంటుంది. నిరుత్సాహం వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం కలుగుతుంది ఆత్మీయ విషయంలో. ఎందుకంటే ఏలియా ప్రవక్త ఒకప్పుడు ఆకాశం నుంచి అగ్ని దించిన ప్రవక్త, కానీ తర్వాత నిరుత్సాహపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో, ఇంకా ఈ ప్రజలు ఇంతేనేమో, ఎంత నేను ప్రయత్నం చేసినా అనే భావన ఎప్పుడైతే ఏలియాలోకి వచ్చేసిందో అప్పుడు అనుకున్నాడు, ఇక చాలు, నా పితరుల కంటే నేనేం గొప్పని కాదులే, నా ప్రాణం తీసుకోవా అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా చూస్తాం. అప్పుడు తిరిగి దేవుడు ఏలియాని బలపరిచాడు. కనుకనే ప్రార్థనలో నిర్లక్ష్యం ఉంచొద్దు. దేవుని యొక్క వాక్యం పట్ల కానీ ఆరాధన విషయంలో కానీ నిర్లక్ష్యాన్ని కానీ నిరుత్సాహాన్ని కానీ రానివ్వద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ వాక్యం మనం సెలవిస్తుంది. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అంటాడు హెబ్రీ గ్రంథకర్త. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండడం. తీవ్రత అంటే చూడండి, మంట మండుతూ ఉండడం లేదా అగ్నిలాగా ఉండడం. దేవుడు మనలో చల్లదనాన్ని కోరుకోవటం లేదు, ప్రభు మనలో తీవ్రత లేదా అగ్నిని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇర్మియా భక్తుడు అంటాడు, ఇదిగో ఆయన వాక్యం నాలో, నా ఎముకలలో అగ్నిలాగా మండుతుంది. దేవుని వాక్యం మనలో మండాలి. దేవుని మాటల మనల్ని బలపరచగలగాలి, ఉత్తేజింప చేయగలగాలి. ఈ రోజుల్లో చాలా మంది చూడండి, క్రైస్తవులు ప్రార్థన లేకుండా బ్రతికేస్తా ఉన్నారు. వాక్యం ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నడిచేస్తా ఉన్నారు. క్రైస్తవులు అనిపించుకుంటున్నారు, కానీ దేవునితో సహవాసం లేదు. మార్తలాగా ఉదాహరణకు చాలా బిజీగా ఉంటున్నారు పనిలో, కానీ మరియ వలె ప్రభు పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆసక్తితో నింపబడతాం, అగ్నితో నింపబడగలుగుతాం. ప్రభు అంటాడు అక్కడ లూకాసు వార్త 10:42 అవసరమైనది ఒక్కటే. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. శిష్యులు కునికి నిద్రపోయారు. ప్రభు చెప్తున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు ఒక్క గడి అయినా నాతో పాటు మీరు మెలకుగా ఉండలేరా? ప్రార్థన లేని క్రైస్తవుడు ఆయుధం లేని ఒక సైనికుడు లాంటివాడు. సైనికుడే కావచ్చు,
పోరాడటం వచ్చు, కానీ ఆయుధం లేకపోతే ఏం చేస్తాడు కదా. కనుక దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. ఆసక్తి కలిగి ప్రభు యొక్క సన్నిధిని మనం వెతుకుదాం. అపోస్తుల యొక్క తీవ్రతను గురించి, ఆసక్తిని గురించి అపోస్తుల కార్యాలు 4:31 మనకి సెలవిస్తా ఉన్నారు. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యంగా వాక్యం బోధించారంట. అంటే లోకమును తలకిందులు చేసేవారు ఇదిగో ఇక్కడ కూడా వచ్చారు అనే సాక్ష్యం అపోస్తుల ద్వారా వచ్చింది. నిజమే, ఆత్మయందు ఎవరైతే తీవ్రత కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి దేవుని వెంబడించగలుగుతారో అనేకమైన కార్యాలు మనం ప్రభు కొరకు చేసేవారంగా ఉంటాం. అదే అపోస్తుల కార్యాలు 18:25 అపోల్లో అనే ఒక వ్యక్తిని గురించి కూడా రాయబడింది. అతడు ఆత్మయందు తీవ్రత గలవాడై ఉండెను అని ఉంటుంది. అంటే ఆత్మలో అగ్నిలా మండుతున్న ఒక వ్యక్తిని దేవుడు అద్భుతంగా గొప్పగా ఆయన మహిమ కొరకైనా ఆయన వాడుకోగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రభువుని సేవించుటి అని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. మన యొక్క లక్ష్యం ఏమి కావాలి అంటే మనము తీవ్రతతో లేదా ఆసక్తి కలిగి ప్రభువుకి మనము సేవ చేయగలగాలి, ప్రభువుని సేవించగలగాలి. ఆసక్తి మందగిలుతున్న దినాలు ఇవి. ప్రభువుని సేవించడంలో తెలియని నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న దినాలు. అలసిపోకండి. చాలా మంది అలసిపోతా ఉన్నారు. భక్తి చేయటంలో, సేవ చేయటంలో, పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించడంలో అలసిపోతా ఉన్నారు. అలసిపోవద్దు. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు మనకి ఒక ఆజ్ఞ కాదు ఇచ్చేది, ఒక ఆత్మీయమైన స్థితిని గురించి వివరిస్తా ఉన్నాడు. బలిపెట్టి మీద నీ అగ్ని ఆరిపోకూడదు, అది చల్లారిపోయిన స్థితిలో అది ఉండడానికి వీల్లేదు. ఈ వచనం 3 స్థాయిలను చూపిస్తా ఉంది. ఒకటి మాంద్యులు లేదా లేజినెస్, అది పతనానికి దారితీస్తుంది. రెండవది తీవ్రత, పరిశుద్ధాత్మ అగ్ని కలిగి మనం ఉండగలగాలి. మూడవది ఫలితం. అటువంటి సేవ మాత్రమే అగ్ని వంటి ఫలితాలను తీసుకొస్తుంది. దేవుడు మనం చేసే పనిని మాత్రమే చూడ్డాయన, మనం చేసే భక్తిని మాత్రమే చూడ్డాయన. ఆ భక్తి వెనుక ఉన్న ఆసక్తిని చూస్తాడు. పని వెనుక ఉన్న అగ్నిని దేవుడు చూస్తూ ఉంటాడు. హేబేలు కయీనులు ఇద్దరు వచ్చారు దేవుని మందిరానికి, కానీ ప్రభు అంగీకరించింది హేబేలుని. ఎందుకో తెలుసా? అతని యొక్క హృదయ స్థితి. పాపం ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒకేసారిగా చంపదు. మెల్లమెల్లగా అతనిలో పాపము చోటు చేసుకుంటూ ఒక రోజు కంటే ఇంకొక రోజు. సంసోను జీవితాన్ని చూడండి, ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న అజాగ్రత్త. సొలొమోను చూడండి, ఒక చిన్న రాజీ పడిపోయిన జీవితం, నిర్లక్ష్యత ఒకదాని వెనక ఒకటి వారి జీవితాలను చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఉంటుంది న్యాయాధిపతి 16:20 చాలా భయంకరమైన మాట. యెహోవా అతనిని ఎడబాస్తునని అతడు ఎరుగలేదు అని ఉంటుంది. ఇది భయంకరమైన పరిస్థితి. యెహోవా అతనిని ఎడబాసను. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం తగ్గిపోతుంది. సహజమైన స్థితికి మనిషి వచ్చేస్తా ఉన్నాడు. లవోదికీయ సంఘాన్ని గురించి కూడా ప్రభు ఇదే మాటని చెప్పి వారిని హెచ్చరించారు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, జాగ్రత్త. సాతాను నిన్ను నిలువెచ్చని స్థితికి తీసుకురాకూడదు. ప్రార్థన లేని విశ్వాసి నిలువెచ్చని స్థితికి వచ్చేస్తాడు. సంఘంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళలేదా నువ్వు అనుకుంటున్నావు, సంఘంలోనే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితిలో నీవు ఉన్నావు. అగ్నిలాగన ఈరోజు నీ జీవితాలు లేవు. తీవ్రత అనేది పరలోకపు అగ్ని. ఆత్మీయ తీవ్రత కలిగి ఉండండి. తీవ్రత అనే మాటకు అర్థం గ్రీక్లో బాయిలింగ్ వాటర్ అని అర్థం. అంటే హృదయం మరుగుతూ ఉండడం, మండుతూ ఉండడం. చల్లారిపోయిన మనసు కాదు, మతపరమైన ఆచారాలు కాదు, జీవము కలిగిన దేవుని యొక్క అగ్నితో మండుతూ ఉండగలగాలి. ఎమ్మాయి అనే మార్గంలో వెళుతున్న 2 శిష్యులు మాట్లాడుకున్న మాటలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అంటారు. అవును. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ హృదయాలు నిజంగా మండుతూ ఉన్నాయా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు హృదయంలో ఆ అగ్నిని మీరు అనుభవించగలుగుతూ ఉన్నారా? ఈ రోజున 2 అగ్నిల మధ్యన తేడా ప్రజలు గుర్తించలేకపోతా ఉన్నారు. ఏంటో తెలుసా? మొదటిది బలిపీఠం మీద అగ్ని, రెండోది నాదాబు అబీహులు తీసుకొచ్చిన అగ్ని. దానిని పరిశుద్ధ గ్రంథము అన్యాగ్ని అంటున్నారు. అంటే వారు సొంతంగా ప్రభు చెప్పని వేరొక అగ్నిని వారు తీసుకొచ్చారు. అందుకు వాళ్ళు తిరస్కరించబడ్డారు. ఈ విషయం లేవికాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 2 కూడా అగ్నిలే, కానీ ప్రభు ఆజ్ఞాపించని అగ్ని. ఏంటో తెలుసా? మానవపరమైన ఉత్సాహం, భావోద్వేగం, ఎమోషన్ అయిపోయి, లేదంటే ఇతరులకు చూపించుకోవడం కొరకు, లేదా మాకేం తక్కువ అనే గర్వము, ఇది త్వరగా మనిషిని నాశనానికి తీసుకుని వెళ్ళిపోయేది. నాదాబు అబీహుల తర్వాత అదే అగ్ని చేత కాల్చివేయబడ్డారు. బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుచు ఉండాలి అంటాడు దేవుడు. అవును, నీ హృదయం అనే
బలిపీఠం ఎప్పుడు ప్రభు కొరకు మండుతూ ఉండాలి, ప్రార్థనలోనూ మండుతుండాలి, పరిశుద్ధతలో మండగలగాలి, దేవుని యొక్క మహిమ కొరకు మండగలగాలి. ఇటువంటి సేవ దేవుడు కోరుకుంటున్నాడు. సేవ జరిగించడానికి ముందు నీవు అగ్నిలాగా నువ్వు మారగలగాలి. ప్రభుని సేవించుడి. ఈరోజు చాలా మంది పాడుతున్నారు, చక్కటి రీతిలో బోధిస్తూ ఉన్నారు, చాలా చక్కటి దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. కానీ అంతరంగం ఎలా ఉంది? అగ్నిలా ఉందా? చల్లారిపోయిందా? అగ్ని ఆరిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవటం, వాక్యం లేకపోవటం. పాపాన్ని ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు పాపం నీలోనికి ప్రవేశించేస్తుంది. మొదటి ప్రేమ చల్లారిపోతా ఉన్నారు. అగ్నిని కాపాడుకోనండి. ఎందుకంటే ఎప్పుడు నీ హృదయం అనే బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా అడుగుతున్న ప్రశ్న ఒకటే, మీరెంత ప్రతిభావంతులు, మీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి కాదు, నీలో అగ్ని మండుతూ ఉందా? ప్రార్థన అనే బలిపీఠం ఉందా? ఆత్మీయత అనే తీవ్రత కలిగి ఈ రోజున మీరున్నారా? ఇది ప్రభు అడుగుతున్నది. అగ్ని లేని బలిపీఠాలు ఈ రోజున శూన్యంగా కనపడుతున్నాయి, చల్లారిపోయిన స్థితిలో కనపడతా ఉన్నాయి. పరిశుద్ధమైన అగ్నితో మండే జీవితం ప్రభుకి ఇష్టమైన సజీవమైన బలిపీఠాలు. ఇటువంటి అగ్నిని ప్రభు కోరుకుంటున్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థనలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగోనయ్యా, ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప కలిగిన హస్తాలకు ఈ వాక్య ధ్యానాన్ని అప్పగిస్తున్నాం. అవును ప్రభా, అగ్ని చల్లారిపోతున్న దినాల్లో మేమున్నాం. జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతులమే. ఆసక్తితో నింపండి అయ్యా, ప్రార్థనలో ఆసక్తితో నింపండి, వాక్యం పట్ల నిర్లక్ష్యాన్ని తీసివేయండి అయ్యా. నీ మహిమతో నింపండి. నీ కొరకు పరుగులెత్తి నాయనా నిన్ను వెంబడించే కృపను దయచేయి. బలిపీఠం మీద అగ్ని చల్లారిపోవడానికి వీల్లేదు. నీ కృపచేత బలపరిచి నడిపించమని అడుగుతుందేవా. నిశ్చయముగా పెంతుకొస్తూ దినాన నాయన నువ్వు కుమ్మరించిన ఆత్మాగ్నిని ప్రతి ఒక్కరి హృదయాల్లో కుమ్మరించండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రభా నువ్వు కుమ్మరింప చేయమని అడుగుతూ, తిరిగి మీకు నివాసయోగ్యమైన ప్రభా కుటుంబాలుగా, జీవితాలుగా, బలిపీఠాలుగా ప్రభా నీ బిడ్డల జీవితాలు మార్చమని అడుగుతూ, ప్రత్యేకంగా ఈ దినమంతరి కొరకు కూడా కావలసిన నడిపింపును మీ బిడ్డలకు మీరు దయచేయండి. కుటుంబాలను దీవించండి అయ్యా. బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు తోడుని నడిపించండి. తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని బట్టి నీకు వందనాలు. నిశ్చయంగా వారిని దీవించండి. నూతనమైన ప్రభా ఆశీర్వాదాలతో నీ బిడ్డలను మీరు నడిపించండి. నీ దయా కిరీటం నువ్వు అనుగ్రహించావు. నీ మహిమ కొరకు జీవించే కృపను నీ బిడ్డలకు దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.